మెహర్ బాబాకి జై. మనకు బాబా మండలిలో స్త్రీల వైపు మెహరా, పురుషుల వైపు ఈరిచ్, వారిద్దరూ మ్యాచ్లెస్. అలా బాబా కోసం పుట్టి బాబా సర్కిల్లో అతి సన్నిహితులై బాబా సేవ చేసుకున్న ధన్యజీవులు వాళ్ళు. అందుకని 31 ఈరిచ్ పుట్టిందేమో అక్టోబర్ 13, 1916. ఆయన శరీరం చాలించింది 31 ఆగస్ట్ 2001. ఆయన ఈ సందర్భంగా ఆయన జీవితం బాబా దగ్గరికి ఎలా చేరారు అనేది ఒక 2-3 సంఘటనలు ఈరోజు చెప్పుకుందామని అది ఆలోచన కలిగి దాన్ని ప్రారంభిస్తాను. సో మొట్టమొదటిగా ఈరిచ్ బాబాను కలుసుకున్నది 9వ ఏట 1925వ సంవత్సరం క్రిస్మస్ సెలవులు. ఆయన తల్లి గాయమాయ్ అహ్మద్ నగర్ లో ఉండే సాతా ఫ్యామిలీకి చెందినటువంటి ఆమె భర్త అంటే ఈరిచ్ తల్లి గాయమాయ్ అయితే తండ్రి పాపా జస్సావాలా, బెహరామ్ షా జస్సావాలా. ఆయన ఇంజనీర్. అంతేకాదు అప్పుడు సెంట్రల్ ప్రావిన్సెస్ లో నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ తో ఆయన సౌత్ అంతటి కూడా ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ కి చీఫ్ గా ఉన్నాడు. ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్. చాలా అది బ్రిటిష్ ప్రభుత్వం కనుక బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ వాళ్లతో సమానంగా మర్యాదలు స్వీకరించే అటువంటి పెద్ద ఉద్యోగంలో ఆయన పనిచేస్తూ ఉండేవారు. సో అలా ఆయన నాగపూర్లో ఇంకా అప్పటికి అప్పుడప్పుడే సెటిల్ అయినారు. అక్కడ మంచి ఎస్టేట్ కొని, అంతకుముందు ఈరిచ్ పుట్టిందేమో బొంబాయిలో, ఆయన అక్కడే చదువుకున్నారు. అక్కడి నుంచి ఎప్పుడైతే నాగపూర్ హెడ్ క్వార్టర్ గా పాపా జస్సావాలా అక్కడ స్థిరపడి ఎస్టేట్ కొని అక్కడ పర్మనెంట్ నివాసం ఏర్పరచుకున్నారో అప్పుడు ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళారు. ఈరిచ్ కూడా అక్కడ మిషనరీ స్కూల్లో మంచి స్కూల్లో చేర్పించారు ఆయన్ని. ఆ సందర్భంగా క్రిస్మస్ సెలవులకి 1925 బాబా మౌనం ప్రారంభించి 6 మాసాలు అవుతోంది. ఆ సందర్భంగా వెళ్ళాడు ఈరిచ్ బాబా దగ్గరికి. అయితే ఇది గాయమాయి బ్రదర్స్ అందరూ కూడా వాళ్ళు గాయమాయికి చెప్పారు. ఎందుకంటే గాయమాయి మొదటి నుంచి కూడా బాగా స్పిరిచువల్లీ మైండెడ్. ఆమె ఆధ్యాత్మికత అంటే సాధు సత్పురుషులన్నా, ఇక సద్గురువులన్నా ఎక్కడ లేని గౌరవము, ప్రేమ. ఆమె వాళ్ళకు ఏం చేయటానికైనా సిద్ధంగా ఉండేది. సో అలా ఆమెకు చెప్పారు. ఇక్కడ అహ్మద్ నగర్ దగ్గర మెహరాబాద్ లో అక్కడ బాబా వచ్చారు, ఉన్నారు, ఆయన దర్శనం చేసుకోవాలి అనే అటువంటి విషయము ఆమెకు చెప్తూ వస్తే ఆమె సెలవులకు పిల్లలను తీసుకొని అహ్మద్ నగర్కి రావటం, అహ్మద్ నగర్ నుంచి తన పిల్లల్ని ఈరిచ్ని, మను, తర్వాత మెహర్వాన్ చిన్నవాడు అప్పుడు, మెహర్వాన్ వీళ్ళందరినీ ఈరిచే 9 సంవత్సరాలు అందరూ కలిసి ఆ టాంగాలో చాలా మంది కూర్చొని వెళ్ళారు. వాళ్ళు మెహరాబాద్ చేరుతున్నారు. చేరే సమయంలో బాబా ఆ టేబుల్ హౌస్ పక్కన ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆ టాంగా వస్తుంటే బాబా దృష్టి టాంగా మీద పడింది. అప్పుడు గాయమాయ్ అనుకుంది, బాబా చూస్తున్నట్టున్నాడు, ఈ గుర్రానికి మేము ఇంతమందిని కూర్చొని దానికి ఇంత బరువుతో కష్టపెట్టామేమో, ఇది బాబా దీని గురించి ఏమైనా అనుకుంటాడేమో అనే ఆలోచన ఆమె మనస్సులో వచ్చి వెంటనే ఆమె ఈరిచ్ చిన్న కుర్రాడు కదా వెనకాల కూర్చొని ఉన్నాడు. ఈరిచ్ నువ్వు టాంగా దిగిపో అంటే టాంగా నడుస్తూనే ఉంది, అయినా పర్వాలేదు, చిన్న కుర్రాడు కదా, జంప్ అంది. పాపం ఈరిచ్ అక్కడి నుంచి నడిచే టాంగా నుంచి కింద జంప్ చేశారు. జంప్ చేయటంలో
గురి తప్పి పడిపోయాడు పాపం. ఆయన ఆ పట్టు సరిగ్గా కాళ్ళ మీద నిలబడే పట్టు లేక కింద పడిపోయి ఈ మోచేతికి ఆ రోడ్డు రాచుకొని కాస్త గాయమై రక్తం కూడా వచ్చింది. బట్ ఆ టాంగా వెళ్తుంది కదా, అందుకని ఆయన కూడా పాపం అలాగే పట్టుకొని ఆ టాంగా వెనకాలే వెళ్ళిపోయాడు. వాళ్ళు అలా వెళ్ళిపోయి బాబా దగ్గరికి చేరగానే బాబా అతన్ని తన దగ్గరికి పిలిచారు. బాబాను చూడగానే ఈ రిచ్కి ఆహా ఎంత ఇదిగా ఉంది. ఎందుకు అప్పుడు ఇంకా బాబా మౌనంగా ఉన్నారు, మాట్లాడటం లేదు కదా. సో దగ్గరికి పిలిచారు. పిలవగానే ఇంకా ఎవరికి చెప్పలేదు, ఈ రిచ్ తల్లికి కూడా చెప్పలేదు తన గాయమైందనే విషయం. బాబా అన్నాడు, ఆ చేయి చూపించు, ఏం పెద్దగా గాయమైందా నీకు అన్నాడు. అని ఆ గాయాన్ని తీసి చూసి ఇలా చేత్తో దాన్ని స్పృశించి పక్కనే ఉన్న ధుని దగ్గర నుంచి ఇంత విభూతి తెచ్చి బాబా స్వయంగా ఆ విభూతి దానికి రాసి తను చేతి రుమాలను తీసి దానికి కట్టారు. బాబా కట్టి ఆ కుర్రవాణ్ణి నుదుటిన ముద్దు పెట్టుకొని కౌగలించుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు బాబా. అంటే ఎంతటి ప్రేమను, ఎందుకంటే మనకు తెలియదు ఎవరేమిటో, ఆ తల్లికి కూడా తెలియదు, కానీ బాబాకు తెలుసు అతను తనకు కాబోయే మండలి యొక్క దాంట్లో ముఖ్యమైన పాత్ర వహించబోతున్నాడు అనే విషయం బాబాకు ఖచ్చితంగా తెలిసి ఆయన ఆ ఈరిచిని అలా ప్రేమగా, ఆ ఈరిచి అనుకున్న అబ్బాయి ఇంత ప్రేమ ఇంకెక్కడ కూడా ఇంత ప్రేమ దొరుకుతుందా అనే విషయము ఆయనకు ఆ మొదటి కలయికలోనే బాబా ప్రేమ రుచి చూసి ఆయన ఇక ఈరిచ్ చాలా బాబాకు ఆప్తుడైపోయాడు. అలా ఆ మొట్టమొదటి కాంటాక్ట్ లోనే దాంట్లో బాబా గాయమాయి సిస్టరు గూలామాసి ఆమెను అడిగాడట, అమ్మ నీకు ఎంతమంది సోదరులు అని. ఆమందట నాకు 5 అని చెప్పిందట. బాబా అన్నాడు, కాదు కాదు, నేను కూడా దాంట్లో ఒక్కడిని, ఐఆమ్ యువర్ 6th బ్రదర్ అన్నాడు, నేను నీకు 6వ వాణ్ణి అన్నాడు. సో అప్పుడు బాబా ఈరిచ్కి అలా చూపించడమే కాదు, వాళ్ళ కుటుంబంలో తను ఆ 5 అన్నదమ్ముల్లో తను ఒకడు అనే విషయము ఆ ఫ్యామిలీకి బాబా చెప్పాడు. అంతేకాకుండా ఆ సాతా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెహర్జీ మామ అనే అతనికి చూపించి బాబా అన్నాడు, ఆయన అడిగాడు బాబాను, బాబా అసలైనటువంటి సత్పురుషుణ్ణి గుర్తించటం ఎలా అన్నాడు. అంటే బాబా ఆయనకు సమాధానం చెప్పి, టు రికగ్నైజ్ ఎ సెయింట్ యూ మస్ట్ ఫస్ట్ బి ఏ సెయింట్. ఒక సెయింట్ను నువ్వు గుర్తించాలంటే నువ్వు ముందుగా సెయింట్ కావాలి అని. అలాగే మనకు పూజలు చేయించే వాళ్ళు ముందుగా ఆ భగవంతుణ్ణి పూజ చేసేవాడి మీద ఆవాహన చేస్తారు. దాన్ని ఏ గుళ్ళో అయినా ఎక్కడైనా ఏదైనా అభిషేకమో ఆ పూజలో చేసేటప్పుడు ముందుగా ఈ మనిషి మీద కరన్యాసాలతోని దేవుణ్ణి ఆయన మీద ఆవాహన చేస్తారనమాట. అంటే వాడు అలా అయితే గాని ఆ భగవంతుని చేయలేని, అదంతా ఇప్పుడు ఊరికే అర్థం లేని తంతులాగా మారిపోయింది. కానీ అంటే నువ్వు ఆ స్థితికి, అంటే ఆ కాసేపైనా కూడా మన మనస్సును హృదయాన్ని పూర్తిగా నిష్కల్మషంగా ఆ భగవంతుని వైపునే కేంద్రీకరించి ఉంచాలి అనే విషయాన్ని సూచించేది ఆ తంతు. కానీ ఇప్పుడు తంతుగానే మిగిలిపోయింది, దాని అసలైన అర్థం మరుగున పడిపోయింది. ఎప్పుడు కూడా ఈ మతాల్లో ఈ కర్మకాండల్లో జరిగేది అదే, అంతరార్థము అంతరించిపోతుంది, బాహ్య కర్మకాండలు మాత్రం మిగిలిపోతాయి అన్నమాట. అలాగే ఆ సందర్భంగా బాబా ఈరిచి వచ్చే ముందు రోజే సందర్భానుసారంగా ఇందాక మూర్తి గారు కూడా ఆ పాటలో చెప్తూ ఆయన దివ్య సౌందర్యం గురించి చెప్తే బాబా ఒక సందేశం ఇచ్చారు. ఆ ఈరిచి బాబాను కలిసిన కొద్ది రోజుల ముందు, మై రియల్ ఫారం ఈజ్ ఇండెస్క్రైబుల్. నా యొక్క అసలైన స్వరూపము దాన్ని వర్ణించనలవి కానిది అని చెప్తూ బాబా అన్నాడు, వెన్ ఐ స్పీక్ ఏ ఫ్యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇంటర్నల్లీ. అదేంటి, అది కళ్ళతో చూసేది కాదు, కళ్ళతో చూసేది
మనం చూసాము, ఇప్పుడు మనం సినిమాలో చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం. ఆ కళ్ళతో చూసే రూపం యొక్క అందానికే మనం ఇంతగా ప్రభావితులం అయిపోతున్నాం. బాబా అంటాడు అది కాదు, మై రియల్ ఫారం వర్ణనాతీతమైంది. అందుకని అది నేను మౌన విరమణ చేసిన తర్వాత మాట్లాడినప్పుడు కొద్దిమంది అంతరంగంలో దాని అనుభూతి పొందుతారు. అంటే అందరిలో నేను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను. చింతామణి పాట పాడారు ఇంతకుముందు, ఆయన రాసిన ఓ పాటలో. అందరిలో ఉన్నది, అంతటా అన్నిటా ఉన్న ఆయనను చూడటమే అసలైనటువంటి ఆయన స్వరూపం. అది అనంతమైనటువంటి ఇది అనంతమైనటువంటి ఆనందంతో కూడిన ఆ రూపం. అది ఆయన మౌన విరమణతో అలాంటి భాగ్యాన్ని కొంతమందికి ఇవ్వబోతున్నారు. From within, at that time my outward form will resemble the forms of Christ, Muhammad, Buddha, Krishna, Ram and Zoroaster. They all looked like me with the same hair and similar face. ఎందుకంటే అవతారుడు ఎప్పుడు వచ్చినా వచ్చేది ఆయనే. ఎందుకంటే సద్గురువులు మారుతూ ఉంటారు. సద్గురువులు వారి ప్రయాణం ప్రకారంగా అహం బ్రహ్మాస్మి అనుభూతి పొంది మళ్ళీ వెనక్కి మానవ రూప చైతన్యంతో వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేర్చి ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ రావటం ఉండదు. అవతారుడు ఎప్పుడు వచ్చేది ఆయనే కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అందమైన రూపంతో వస్తాడట. సద్గురువులు కొంతమంది అందంగా ఉండొచ్చు, కొంతమంది కురూపులుగా కూడా ఉండవచ్చట. కానీ అవతారుడు మాత్రం ఎప్పుడు పుంసాన్ మోహన రూపాయ అన్నారు. అలా అందమైనటువంటి పురుష రూపాన్ని ధరించి వస్తూ ఉంటాడు. అంతేకాదు ఆ రూపం ఎంత అందంగా ఉందో, ఆ రూపం ధరించి రావటానికి కారణం ఏమిటి అంటే you do not have the slightest idea of how I suffer in my physical form. ఒకటేమో అందంతోని మనందరినీ ఆకట్టుకొని ప్రభావితులను చేసేది ఆ రూప లావణ్యం, రూప సౌందర్యం ఒక పక్కన అవుతే, ఇంకొక పక్కన ఆ రూపం ద్వారా యావత్ మానవాళి కోసం, యావత్ విశ్వం కోసం ఆయన పడే బాధ అది కూడా వర్ణనాతీతమే. మీకు కొంచెం కూడా దాని గురించినటువంటి ఊహ కూడా ఉండదు అంటున్నారు బాబా. ఈవెన్ ఆన్ ఎన్ ఎంప్టీ స్టమక్ ఐ రిమైన్ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. ఏం తినకుండా ఆయన ఒకరోజు కాదు, కొన్ని నెలల తరబడి ఉపవాసం చేసినా కూడా ఆయన విశ్వకార్యం కోసం మస్తులను కలవటానికైనా, ప్రేమికులకు దర్శనం ఇవ్వటానికైనా ఆయనలో ఎక్కడ లేని శక్తిని, అంటే అనంత శక్తి జ్ఞానానందాలు ఎప్పుడు ఆయన లోపలే ఉంటాయి కనుక అప్పుడు ఆయన ఆ ఎంటీ స్టమక్ తో ఉన్న ఉపవాసాలు చేస్తున్నా ఆయన నడిస్తే మిగిలిన వాళ్ళు పరిగెత్తాల్సి వచ్చేది. ఐ రిమైన్ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. రోజంతా కూడా అలా యాక్టివ్గా ఉంటాను. మూవింగ్ అబౌట్ హియర్ అండ్ దేర్ బిసైడ్స్ వర్కింగ్ ఆన్ ది బుక్. అప్పుడు బాబా మౌనం ప్రారంభించిన తర్వాత రహస్య గ్రంథం రాశారనే విషయం మనకందరికీ తెలుసు. ఆయన పొద్దున సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా ఆ టేబుల్ హౌస్ లో కూర్చొని ఎక్కడ కనీసం ఇలా తల పైకి ఎత్తటానికి కూడా వీలు లేనటువంటి ఆ సొరుగులో కూర్చొని రాస్తూ ఉండేవారు. 3 to 4 hours book for 3 to 4 hours at a stretch which makes my back ache. అలా చాలని ఆ చోట్లో కూర్చొని ఆయన రాస్తూ ఉంటే నడుమంతా నొప్పి పెట్టేదట. యు హ్యావ్ నథింగ్ yet I have nothing left to achieve for myself. మరి ఇదంతా ఇంత కష్టపడటం ఎందుకు అంటే నా కోసం నేను ఏమి సాధించవలసింది లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఉన్నతోన్నత స్థితికి చేరి ఉన్నాడు. ఆయనకేమి సాధించాల్సిన పని లేదు. మై ఎయిమ్ ఈజ్ అచీవ్డ్. మై ప్రజెంట్ సఫరింగ్, ఫాస్ట్ అండ్ సెక్లూజన్స్ ఆర్ ఫార్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఇవన్నీ కూడా నేను ఇతరుల కోసమే. ఎందుకంటే ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు, ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు. ఈ విశ్వభార బాధను ఆయన భరించాడు. అట్లా అందుకని ది మెజారిటీ ఆఫ్ యూ నో దిస్ టు బి ట్రూ యాజ్ యూ హ్యావ్ పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ విట్నెస్డ్. ఆ మండలి వాళ్ళతోని బాబా చెప్తూ అంటున్నారు, ఇదంతా మీరు విట్నెస్ చేశారు కదా, అందుకని మీకు తెలుసు అన్నారు. అలా బాల్యంలోనే 9వ ఏట బాబాకు
బాబా ప్రేమను చవి చూసి దానికి అంత ముగ్ధుడైనటువంటి ఈరిచ్ ఆయన ఇక స్కూల్లో చదివే రోజుల్లోనే బాబా 2-3 సార్లు నాగపూర్కు వెళ్ళారు 1930లో కూడా. అక్కడ ఈరిచ్తో ఇంకా చాలా సన్నిహిత సంబంధాన్ని బాబా ఏర్పరచుకున్నారు. ఆ సన్నిహిత సంబంధంలో రోజు బాబా ఈరిచ్ వచ్చే వరకు ఎదురుగా నిలబడి ఆయన పట్టుకునేవాట. ఓ రోజు ఆయన ఈరిచ్ ఏం చేశాడు, బాబాకు తెలియకుండా ఆయన వెనక నుంచి వెళ్ళిపోయి ఫుట్బాల్ ఆడుకొని వచ్చాడు. తల్లి చాలా కోప్పడింది. ఏంటి అలా చేసావు నువ్వు అని. అంటే నేను ఫుట్బాల్ ఆడటానికి వెళ్ళాను, అట్లా ఎప్పుడు చెయ్యకు. ఎందుకంటే తల్లికి బాబా అంటే అంత ఎనలేని ప్రేమ ఉండేది. సో ఆ ప్రేమ ద్వారా ఆమె బాబా అన్నాడు, ఈరిచ్ని నాకు ఇవ్వండి అన్నాడు. అంటే గాయమైంది, తీసుకోండి బాబా, మేమెవరో మీ వాడే అన్నది ఆమె. కానీ పాపా చేస్తావాలన్నాడు, నాకున్నది ఆ ఒక్క కొడుకుని మీకు ఇచ్చేస్తే ఎలాగా అన్నాడు ఆయన. ఇప్పుడు బాబా అన్నాడు, లేదు, ఐ విల్ మీకు నేను ఇంకొక కొడుకును ప్రసాదిస్తున్నాను అన్నాడు. ఇంకొక కొడుకును అంటే బాబా అప్పటికే గాయమై గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉన్న ఆ సమయంలో బాబా మెహర్వాన్ని అలా ప్రసాదించి ఈరిచ్ని తన దగ్గరికి పిలుచుకోవటం జరిగింది. అయితే ఈరిచ్ కొంచెం ఆయనకు స్కూల్లో, మిషనరీ స్కూల్లో చదవటం మొదటి నుంచి ఆయనకు క్రైస్త్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో క్రైస్తుని నేను చూడగలనా అనే అటువంటి విషయం కూడా ఉండేది. కానీ మెహర్ బాబా వచ్చి ఆయనే క్రైస్తు అనే విషయాన్ని ఇక తెలుసుకోవటానికి అలా బాబా సమయాన్ని పెట్టారు. తర్వాత 1938 ఏప్రిల్ మాసంలో బాబా బెంగళూరు నుంచి పంచగనికి వెళ్తూ బెంగళూరు నుంచి టెలిగ్రామ్ ఇప్పించి ఈరిచ్కి, నువ్వు వెంటనే వచ్చి నన్ను పంచగనిలో కలుసుకో అన్నారు. పంచగనిలో కలుసుకో అనగానే అప్పుడు ఈరిచ్ ఏం చేస్తున్నాడు, పెద్ద బంగ్లా వాళ్ళది, ముందర పెద్ద గార్డెన్ ఉండేది. దాంట్లో ఆయన తోట పని చేసుకుంటున్నాడు. ఆ తోట పని చేసుకునే టైంలో ఈ టెలిగ్రామ్ వచ్చింది. ఈ టెలిగ్రామ్ రాగానే తల్లి అడిగింది, ఏంటి ఆ టెలిగ్రామ్. సో ఆయన చెప్పాడు, ఈరిచ్ చెప్పాడు, ఇది బాబా నుంచి టెలిగ్రామ్ వచ్చింది, ఆయన అన్నాడు బాబా వెంటనే రమ్మన్నాడు, బట్ నేను రేపు పొద్దున వెళ్తాను అని ఈరిచ్ తల్లికి సమాధానం చెప్పితే తల్లి అంటుంది, బాబా వాంట్స్ యూ ఇమీడియట్లీ. డస్ ఇమీడియట్లీ మీన్ టుమారో? ఇంత చూడండి, ఆమె బాబా ఎడల ఆమెకున్నటువంటి విశ్వాసము, ఆమెకున్నటువంటి భక్తి శ్రద్ధలు ఎంతో. అంటే ఇమీడియట్ గా రమ్మని బాబా అంటే రేపని అర్థం వస్తుందా అని అడిగింది కొడుకుని. అని అడుగుతుంటే పర్వాలేదులే, రేపు వెళ్తాను నేను అని ఈరిచ్ సమర్థించుకుంటున్నాడు. ఆమె అంది, లేదు ఇమీడియట్ గా వెళ్ళాలి అని. అనే లోగున ఏమైంది, ఈలోగా ఇంకొక టెలిగ్రామ్ వచ్చి దాంట్లో బాబా అన్నాడు, యూ కమ్ ఎట్ వన్స్. అక్కడ ఇమీడియట్లీ అని ఉండింది మొదటి టెలిగ్రామ్ లో, రెండవ దాంట్లో ఎట్ వన్స్ అని ఉంది. అయితే అప్పుడు గాయమా అంటుంది, నేను నీకు చెప్తూనే ఉన్నాను ఇమీడియట్ గా అంటే వెంటనే అన్ని వదిలేసి అన్ని మానేసి వెంటనే పోయి ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కేయి అని చెప్పాను నేను, నువ్వు వినలేదు, చూడు బాబా ఇంకొక టెలిగ్రామ్ ఇచ్చారు అన్నారు. సో అప్పుడు ఈరిచ్ అన్నాడు, ఇంకా గత్యంతరం లేక ఆయన వెంటనే ఏప్రిల్ మాసం 1938 సంవత్సరం
వెళ్ళాడు. వెళ్ళి పంచగనిలో బాబా దగ్గరికి వెళ్ళి బాబా ముందు నిలబడ్డాడు. నిలబడగానే అప్పుడు బాబా అడుగుతున్నారు ఈ రిచిని, నువ్వు వెంటనే వచ్చావా అన్నాడు. అంటే అవును. ఆయన అన్నాడు, మీరు రమ్మన్నారు కదా, అలాగే వెంటనే నేను వచ్చాను అన్నాడు. బాబా కుశల ప్రశ్నలు వేశారు. వాళ్ళ కుటుంబం గురించి అన్ని వివరాలు అడిగారు. అప్పుడు చుట్టూ ఉన్న మండలి వాళ్ళందరినీ కూడా బాబా సంజ్ఞ చేసి, మీరందరూ వెళ్ళండి, నేను ఈ అబ్బాయితోని నేను స్వయంగా మాట్లాడాలి అన్నాడు. అంటే ఆ ఈరిచ్తో అప్పుడు ఆయనకి 21 సంవత్సరాలు ఈరిచ్కి. ఈరిచ్తో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళందరూ అనుకున్నారు, ఏంటి ఇవాళే వచ్చాడు ఇప్పుడు దర్శనానికి కుర్రవాడు, బాబా ఏమో మనందరినీ బయటికి పంపించి ఆయనతో మాట్లాడాలంటున్నారు ఏమిటి అన్నారు. అని బాబా తన అక్షర ఫలకం తీసుకొని దాని మీద చూపిస్తున్నాడు. మండలి వాళ్ళు ఎవరు లేరు చదవటానికి, ఈరిచ్ స్వయంగా చదువుకోవాలి. మొట్టమొదటిసారి బాబా దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారి బాబా ఆల్ఫాబెట్ బోర్డును చూసి దాని మీద చదువుతున్నాడు ఆయన. అప్పుడు బాబా ఏం చూపించాడట, ది వరల్డ్ అండ్ ఇట్స్ అఫేర్స్ ఆర్ ఆల్ ఇల్యూజరీ. ఈ ప్రపంచం యొక్క వ్యవహారాలన్నీ కూడా మాయాజనితము, భ్రాంతిమయం. ఓన్లీ గాడ్ ఈజ్ రియల్. కేవలం భగవంతుడు ఒక్కడే సత్యము. ఓన్లీ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ట్రాన్షియంట్. ఉన్నది భగవంతుడు ఒక్కడే. బాబా ఇంకో మెసేజ్ లో మనం చదువుకుంటాం, గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ అని. ఓన్లీ ఉన్నది భగవంతుడు ఒక్కడే, మిగిలినదంతా కూడా నశ్వరమైంది. బాబా ఇంకా ఆల్ఫాబెట్ బోర్డు మీద చూపిస్తుంటే ఈరిచ్ చదువుతూ ఉన్నాడు. కండిషన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. ప్రపంచంలో పరిస్థితులన్నీ కూడా చాలా అధ్వాన్నంగా మారిపోతున్నాయి. అండ్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ వార్ ఈజ్ డెఫినెట్. ఇది 1938-39లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అందుకని బాబా ఈరిచ్కి మొట్టమొదటిసారిగా తన ఆల్ఫాబెట్ బోర్డు మీద ప్రపంచ పరిస్థితులను గురించి చెప్పటం, ఆయన చదవటం. ఎవ్రీథింగ్ విల్ బి కేయాటిక్ అండ్ మిలియన్స్ విల్ డై. చాలా అంతా కూడా ఆందోళనకరంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది, చాలా లక్షలాది మంది చనిపోతారు. ఇట్ విల్ నాట్ బి డ్యూ టు హేట్ అండ్ హాస్టిలిటీ. ఇది ద్వేషము, ఈర్షా ద్వేషాలతో దాంతో జరిగేది కాదు బిట్వీన్ మ్యాన్ కైండ్, బట్ విల్ బి డ్యూ టు ఐనెస్, నేను అనే అహంకారం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగే అల్లకల్లోలు కానీ యుద్ధాలు కానీ వీటన్నిటికి కూడా కారణం ఏమిటి అంటే ఐనెస్, అహంకారము. అది బాబా ఆ రోజున 1938లోనే ఈరిచ్కి చెప్తూ ఆయనను ఆల్ఫాబెట్ బోర్డును చదివిస్తూ వచ్చారు. బాబా అప్పుడు అడిగారట, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఈరిచ్ని అడిగారు, ఏమిటి నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి అని. ఈరిచ్ చెప్పాడు, బనారస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవటానికి నేను అప్లికేషన్ కూడా పంపించాను అని. అప్పుడు బాబా అన్నాడు, సడన్ గా ఉన్నట్టుండి, అసలు ఆ ఈరిచ్కి ఆ క్వశ్చన్ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇఫ్ ఐ వార్ టు ఆస్క్ యూ టు లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్, యువర్ స్టడీస్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, అండ్ కమ్ అండ్ స్టే విత్ మీ, వాట్ వుడ్ యువర్ ఆన్సర్ బి? నీ చదువు, నీ స్నేహితులు, నీ ఆస్తి, నీ కుటుంబం అంతా వదిలేసి వచ్చి నా దగ్గర ఉండిపో అని నేనంటే ఏం చెప్తావు అన్నాడు. చూడండి ఎంత సడన్ గా, ఎంత పెద్ద ప్రశ్న ఆయన అడిగాడు. మామూలుగా అయితే కన్ఫ్యూజ్ అయిపోవాలి ఆ ప్రశ్న వినగానే, కానీ ఈరిచ్ చాలా నెమ్మదిగా ఏమి తొనకుండా సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు? బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అన్నాడు. బాబా చాలా చిరునవ్వుతో ఆయన అన్నట, ఫైన్, చాలా మంచి జవాబు చెప్పావని చెప్తూ, కమ్ ఆన్ 1st ఆగస్ట్, అది ఏప్రిల్ చివరిలో, ఏప్రిల్ 29th. సో బాబా అంటున్నాడు, నువ్వు 1st ఆగస్టు రోజునే వచ్చి నా దగ్గర చేరిపో.
ఈరిచ్ తల ఆడించారు. బాబా అన్నారు, ఓకే ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి బాబాకు దండం పెట్టుకొని ఈరిచ్ వెళ్ళిపోతూ ఉంటే బాబా మళ్ళీ వెనక్కి పిలిచి అప్పుడేమో నువ్వు అన్ని వదిలిపెట్టి వచ్చి నాతో చేరిపోతావా అన్నాడు. ఇప్పుడు బాబా అంటున్నాడు, వుడ్ ఇట్ బి పాసిబుల్ ఫార్ యువర్ హోల్ ఫ్యామిలీ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ టు మీ? నువ్వు ఒక్కడివే కాదు, మీ కుటుంబం మొత్తం కూడా అన్ని వదిలేసి, మీ ప్రాపర్టీని మీది అన్నిటిని వదిలేసి వచ్చి నా దగ్గర ఉండిపోతారా మీ కుటుంబం యావత్తు అన్నాడు. ఆయన గురించి ఆయన చెప్పాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళ గురించి అడుగుతున్నాడు బాబా. తల్లి, సోదరులు, తండ్రి ఇంకా ఉద్యోగంలో ఉన్నాడు. ఈరిష్ అన్నాడు, సేమ్ ఆన్సర్ చెప్పాడు, ఏమాత్రం తొణకకుండా, బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అదే సమాధానం చెప్పాడు. మీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అన్నాడు. అప్పుడు బాబా ఇంకా ఆయనకి గుర్తు చేశారు, ఆస్క్ యువర్ ఫాదర్ వెదర్ ఇట్ విల్ బి పాసిబుల్ అండ్ రైట్ మీ ఎ లెటర్. మీ తండ్రిని అడిగి, అప్పటిదాకా ఆయన తండ్రికి చెప్పాలనే విషయం ఆయన మనసులోకి రాలేదు. బాబా గుర్తు చేశారు అది కూడా. మీ తండ్రిని సంప్రదించి నాకు ఉత్తరం రాయి. ఇఫ్ హీ అగ్రీస్ లీవ్ ఎవ్రీథింగ్, ఆయన కానీ ఒప్పుకున్నట్టయితే అన్ని వదిలేసి, అండ్ బ్రింగ్ యువర్ ఫాదర్, మదర్, సిస్టర్స్ అండ్ బ్రదర్ టు మెహరాబాద్ ఆన్ August 1st ఆఫ్ దిస్ ఇయర్. ఏప్రిల్ మాసం అయిపోవచ్చింది. మే, జూన్, జూలై 3 నెలలు. 3 నెలల్లో అంత పెద్ద ప్రాపర్టీ, అన్ని వ్యవహారాలు అన్నిటిని ముగించుకొని వచ్చి ఆయనతో చేరుమని బాబా ఇచ్చినటువంటి ఆదేశం. అలాగే బాబా ఈరిచ్ని ఆ రాత్రంతా కూడా ఆ పంచగనిలోని టైగర్ వ్యాలీ కేవ్ లో గడిపి వెళ్ళమన్నారు. అతను గడిపాడు. టైగర్ గాని వస్తే ఏం చేస్తావు, దాని మీద స్వారీ చేస్తావా అన్నాడు. అంటే దానికి ఓకే అన్నారు. ఆయన వెళ్ళి అక్కడ చేశారు. అక్కడ ఎప్పుడైతే ఈయన వెళ్ళి తండ్రికి చెప్పాడో, తండ్రి అన్నాడు, మీ సంతోషం కోసం నేను ఇవన్నీ చేశాను, ఇన్ని ఆస్తులు, ఇంత ఇది అన్ని చేశాను, ఇంకా మీకు దీనికంటే బాబా సమక్షంలో ఉండటమే సంతోషదాయకము అంటే మీ ఇష్టము, కానీ ఈ ప్రాపర్టీస్ డిస్పోజ్ చేయటం, ఇల్లు ఇవన్నీ డిస్పోజ్ చేయటము, ఇల్లు ఇంట్లోని వస్తువులు ఇవన్నీ, ఇది మాత్రం నా వల్ల కాదు, నువ్వే చూసుకోవాలి అన్నాడు. మేర్వాన్ యొక్క స్కూలింగు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ హిస్ ఫాదర్స్ పర్మిషన్. ఆయన సో ఇవన్నీ బాబా గుర్తు చేశాడు. బాబా గుర్తు చేసిన తర్వాత ఆయన వెళ్ళి తండ్రిని అడిగిన తర్వాత తండ్రి అన్నాడు, మీ ఇష్టం, మీకు సంతోషం అక్కడే అయితే నాకు నో అబ్జెక్షన్ అన్నారు. ఈరిచే అన్ని అమ్మే ప్రయత్నం ఇవన్నీ ఆయనే చేశాడు. అన్నీ చేసి సరిగ్గా 1st August నాడు మొత్తం యావత్ కుటుంబం అంతా కూడా, పెద్ద స్టోరీ అది, సమయానుసారంగా టుకట్ షాట్ అందరూ వచ్చి బాబా దగ్గర సరిగ్గా 1 ఆగస్టు రోజు జాయిన్ అయినారు. పాపా జెస్సా వాళ్ళకి ఇంకా సర్వీస్ ఉంది కాబట్టి రిటైర్ అయ్యేదాకా ఉండిపోమన్నారు. సో అలా అయిన తర్వాత ఒకానొక సందర్భంలో వెంగుర్లా అనే ప్లేస్ లో బాబా ఈరిచ్ ఒక మస్తును కలవటానికి వెళ్ళినప్పుడు, అక్కడ సముద్రం బ్యాక్ వాటర్స్ లో చిన్న దోణె, అంటే ఈ మొద్దులను తొలిచి చిన్న చిన్న పడవల్లాగా చేస్తారు, దాంట్లో వెళ్తుంటే కింద పడటం, బాబా నీళ్లలో కిందికి వెళ్ళిపోవటం, ఈరిచ్ ఆయన చేయబట్టి పైకి లేపారు. పైకి లేపి తీసుకెళ్లి మళ్ళీ ఆ మస్తును కలిసి రావటం జరిగింది. అది కూడా పెద్ద స్టోరీ, దాన్ని డీటెయిల్ గా చెప్పే సమయం లేదు. ఆ సందర్భంగా బాబా ఈరిచ్కి చెప్పాడు, ఎలాగైతే ఈ రోజు నువ్వు ఈ మురికి నీటితో పడిన నన్ను చెయ్యి ఇచ్చి లేపి పైకి తీసుకొచ్చి చేశావో, అలాగే ఒక రోజు వస్తుంది నేను కూడా నిన్ను ఈ మాయా మాలిన్యం నుంచి పైకి లాగుతాను అని చెప్పారు. అది ఎప్పుడు ఈరిచ్ గుర్తు చేసుకునేవారు, ఎందుకంటే ఆయన సర్కిల్లో మెంబర్ కాబట్టి ఆయనకి ఇంకా రియలైజేషన్ అనేది ఇట్ ఈజ్ డెస్టిన్డ్ కాబట్టి ఆ విషయాన్ని బాబా దాంట్లో ప్రస్తావించారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు మరి ఈరిచ్ గురించి ఈ మాత్రం తలుచుకోవటం మన భాగ్యంగా భావిస్తాను నేను. జై బాబా. జై బాబా అండి రామకృష్ణ గారు.